సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతను అమిత్ షా ఎంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానం చేశాడండి. సుదర్శన్ రెడ్డి గారి మూలాన నక్సలైట్లు కొనసాగుతూ ఉండారు, లేకపోతే మేము 2020 నాటికే మొత్తం అందరినీ తొదముట్టించేసేవాళ్ళం అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఏంటి అది సాల్వా చూడడం అంటే ఏమన్నా మీకు అర్థమైందా? ఇదివరకు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి పార్టీ నక్సలైట్లని అటాక్ చేయటం కోసం వాళ్ళే డబ్బులు ఇచ్చి మద్దతు ఇచ్చి కొంతమంది రౌడీల్ని గ్యాంగుల్ని వాళ్ళకి బలపరిచి నక్సలైట్ల పేరుతో కొంతమంది నక్సల్స్ని అమాయకులైనటువంటి ఆదివాసీల్ని చంపటం, గిరిజన మహిళల్ని దుర్మార్గంగా అకృత్యాలు చేయటం, ఇటువంటి తప్పుడు పనులన్నీ చేస్తూ ఉంటే సుదర్శన్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఏమిచ్చాడు? భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక్క రాజ్యానికి మాత్రం, అంటే స్టేట్ గవర్నమెంట్కి హింసని అరికట్టడానికి, హింస మార్గంగా ఏదైనా చేయటానికి అధికారం ఓన్లీ ప్రభుత్వానికే ఉంటుంది. ఇతర పౌరులకి ఎవరు లేదు, సంస్థలకి ఏమీ లేదు. కాబట్టి మీరు చేసేది తప్పు. మీరే కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళతో ఎక్కడన్నా హింస అవసరమైతే ఉపయోగించండి అని చెప్పినటువంటి మంచి తీర్పు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అట్లాగే విదేశాల్లో మన భారతీయులు దాచుకున్నటువంటి నల్ల డబ్బుని తీసుకొస్తానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టాలి, వేయాలి అని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి మంచి, రాజకీయంలో సరైన విలువలు పాటించాలని కోరినటువంటి వ్యక్తి. చివరిగా తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి క్యాస్ట్ వెనకబడిన వర్గాల సర్వే సెన్సస్ చేసిన దానికి కమిషన్ చైర్మన్గా ఆయన ఉన్న వ్యక్తి. సమాజంలో అందరి ప్రజలకి కూడా సామాజిక న్యాయం జరగాలి అని కోరుకునేటటువంటి గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆయన్ని గెలిపించి ఈ ఎన్నికలో భారతదేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవటానికి, పౌర హక్కులు కాపాడటానికి మన తెలుగు ఎంపీలు కృషి చేయాలని చెప్పి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు అనగా 9వ తేదీన భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో ముఖాముఖిగా ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒకరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, రెండవ వారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ. ఈ ఇద్దరు వ్యక్తులు, ఇది వ్యక్తుల పోటీ కాదు, రెండు సిద్ధాంతాల మధ్య ఘర్షణ. ఒక సిద్ధాంతం భారతదేశ రాజ్యాంగ విలువలు కాపాడే సిద్ధాంతం. ఇవాళ భారతదేశ రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది. భారత రాజ్యాంగానికి కొన్ని విలువలు, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశ రాజ్యాంగ ఫెడరలిజాన్ని, అంటే సమాఖ్య విధానాన్ని, లౌకిక వాదాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ఇవి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పక్కన ఏర్పడింది. రెండో పక్క భారత రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ విలువలు రెండో పక్క కనపడుతుంది. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ప్రస్తుతం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. బీహార్లో 2025 జనవరిలో అక్కడ ఆల్రెడీ ఓటర్ల జాబితా తయారైంది. 7.8 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. కానీ అంటే స్పెషల్ రివిజన్ పేరుతో మళ్ళీ చేసి 66 లక్షల ఓట్లను తొలగించారు. ఈరోజు అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. అందువల్ల రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ లౌకిక విధానాన్ని కాపాడుకోవాలనే దానికి ఒక సజీవ ప్రతిబింబంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల మేము విజ్ఞప్తి చేసేది లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున ఎంపీలు, ఇక్కడ ఓటర్లు ఎంపీలు మనకు తెలుసు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు మాత్రమే ఓట్లు కలిగి ఉంటారు. వీరందరూ కూడా మీరు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకునే విధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మీ ఓటు వేయాలని చెప్పేసి మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి. ఒకవైపు కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉన్న కూటమి అభ్యర్థిని బలపరుస్తుంది, బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థి.
చిత్రం ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అభ్యర్థిని బలపరుస్తాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అన్నమాట. కాబట్టి మేము వ్యక్తిగతంగా ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఆలోచించండి, రాజ్యాంగం గురించి ఆలోచించండి, జరుగుతున్న పరిణామాలను ఆలోచించండి, మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి ఆలోచించండి. ఆలోచించి మీరు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మీ ఓటు వేసి ఆయన గెలుపుకు సహకరించాలని మన రాష్ట్ర ఎంపీలకి, ఇతర దేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలకు కూడా మేము హృదయపూర్వకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎవరు పరిరక్షించే అవకాశం ఉంది, ఎవరు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతారు అన్న భావంతో ఎంపీలందరూ కూడా ఆలోచించి ఓటు చేయవలసిందిగా మరి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు కేవలం ఇండియా కూటమి నిలబెట్టిన అభ్యర్థి మాత్రమే కాదు, ఆయన ఒక నిఖార్సైన నిజాయితీ కలిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఆయన్ని అమిత్ షా అర్బన్ నక్సల్ అంటాడా? అసలు ఆ సల్వార్ జూడం తీర్పునిచ్చింది 23 న్యాయమూర్తులు 2007 నుంచి దాని మీద విచారణ జరిపి నిజ్జర్ అనే ఇంకొక న్యాయమూర్తితో కలిపి ఇచ్చిన తీర్పు అది. ఆయన ఒక్కడే ఇచ్చింది కాదది. ప్రైవేటు వ్యక్తులకి ఆయుధాలు ఇచ్చి జనాన్ని పంపడం ప్రజాస్వామ్యంలో ఏ రకంగా న్యాయం? ఆయన ఇచ్చిన తీర్పు చాలా కరెక్టు. అటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగిన సుదర్శన్ రెడ్డి గారు మరి ఉపరాష్ట్రపతిగా ఉంటే మరి హౌస్లో, పార్లమెంటులో ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్రంలో తెలుగు జాతి ఏదైతే ఆత్మగౌరవం పేరుతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం పెట్టిన పార్టీ అంతరాత్మకి, న్యాయానికి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి కేవలం మతతత్వవాదం కలిగిన పార్టీతోటి కూటమిలో ఉన్నంత మాత్రాన అటువంటి అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి నిర్ణయించడం చాలా శోచనీయం. అలాగే వైసీపీ, ఆయన లౌకికవాద పార్టీ అంటాడు. మరి ఏ రకంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నా కానీ, అధికారం పోగొట్టుకున్న తర్వాత కూడా మతతత్వ పార్టీ అయిన మరి మోడీ గారి తొత్తుగా, దత్తపుత్రుడిగా మారి పనిచేస్తూ ఉన్నాడు. మరొకసారి రుజువైంది. ఆయన మరి ఏ రకంగా ప్రజల్లో సమాధానం చెప్తాడు రేపు వచ్చి, నేను లౌకికవాద పార్టీ అని చెప్పేసి. కాబట్టి ఈ పార్టీలు ఇచ్చే మ్యాండేట్ పక్కన పడేసి ఎంపీలందరూ కూడా అంతరాత్మ ప్రబోధంగా ఓటు చేయవలసిందిగా మా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మరి మరిన్ని ఎన్నో దురాగతాలని మన ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉందో అటువంటి దురాగతాలను చవి చూడవలసిన పరిస్థితులు హౌస్లో మనం చూస్తాం. కనీసం నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, జవదేకర్ ఎక్కడున్నాడు? ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఆయన గొంతు నొక్కేసి, ఆయన బలవంతాన రాజీనామా చేసింది ఎన్డీఏ కదా? వీళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళ? పైకి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము, రాజ్యాంగం పట్ల మాకు అంబేద్కర్ పట్ల అభిమానం, గౌరవాలు ఉన్నాయని చెబుతూ ఈ రకంగా నిజాయితీ గల మనుషులను గొంతు నొక్కేసి వాళ్ళు పారిపోయేటట్టు చేశారు. ఇవాళ జవదేకర్ ఎక్కడున్నాడు? అనారోగ్యంతో ఉంటే ఏ హాస్పిటల్లో ఉన్నాడు? ఎందుకు బయటకు రావట్లేదు? ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడని చెప్పేసి భయపడతా ఉన్నారు వీళ్ళు. ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎంపీలారా, మీరు విఘ్నతతో ఆలోచించండి. హౌస్లో మరి నిజాయితీ గల వాళ్ళు గొంతు నొక్కుతున్నారు కాబట్టి మీరు విఘ్నతతోటి ఓటు చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలంతా చెప్పారు, ఇది ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పదవి. ఆ పదవిని సరైనటువంటి సార్థకత చేకూర్చాలంటే ఇద్దరు అభ్యర్థులు ఇవాళ ఉపరాష్ట్రపతి భేటీలో ఉన్నారు. ఒకటి సుదర్శన్ రెడ్డి గారు, అలానే రాధాకృష్ణన్ గారు. సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఒక్కటే చెబుతా ఉన్నారు, నేను భారత రాజ్యాంగాన్ని నేను కాపాడుతాను, పక్కాగా అమలు జరుపుతాను, భారతీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాద విలువలు అన్నింటినీ నేను కాపాడి సామాజిక న్యాయం కోసం నా జీవితాన్ని హెచ్చిస్తానని చెప్పేసి ఆయన ఈరోజు కూడా ఆయన ప్రజలందరూ, పార్లమెంటు సభ్యులందరికీ, ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అలానే రాధాకృష్ణ గారు నేను ఏం చేస్తాను ఏమిటనేది కూడా ఆయన సరైనటువంటి విజ్ఞప్తి అనేది ప్రజల ముందుకు లేదు.
ఆయన ఓటర్స్ ముందుకు కూడా లేదు. కాబట్టి వాస్తవాలన్నింటినీ గ్రహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు హక్కు కలిగినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ కూటమి అభ్యర్థి ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందే పోటీ పడతా ఉన్నారు. అక్కడ రాధాకృష్ణ గారిని అభ్యర్థిగా ప్రకటించారో లేదో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రకటించిందో లేదో ముందే ఢిల్లీ వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్లు ఇచ్చి మేము బలపరుస్తాం అన్నారు. ఆయన ఫోన్ దెబ్బకే ఇక్కడ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నేను అమలు జరుపుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ చేసేటువంటి వీటన్నిటిని కూడా నేను దుర్మాడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పదవీ కాలంలో కానీ ప్రతిపక్ష నేతగా కానీ మోడీకి, భారతీయ జనతా పార్టీకి కారణాలు అందరికీ తెలుసు. వాటితోటి ఆయన నేను రాధాకృష్ణన్ గారికి నేను మద్దతు ఇస్తానని చెప్పడం అనేది సరైనటువంటి కాదు. ఇది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి దాన్ని ఈ దేశానికి సాటినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి పార్టీ. అలాంటి వారు గతంలో నంద్యాల పార్లమెంట్ సీటుకి తెలుగువాడైనటువంటి మేధావి అయినటువంటి పివి నరసింహరావు గారిని పోటీ పెడితే ఎన్టీ రామారావు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఆయనకు పోటీ కూడా పెట్టలే. కాంగ్రెస్ అభ్యర్థి పివి నరసింహరావు గారు అప్పుడు పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం వీటి మధ్యనే ఉన్నది ఎక్కువ భాగం. అయినా ఆయన పోటీ పెట్టకుండా పివి నరసింహరావు గారు సునాయతంగా ఎన్నిక అవ్వటానికి ఆయన తోడ్పడ్డాడు. కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవించాలి, పాటించాలి. ఆ యొక్క ఓటర్ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా వారు కూడా ఆలోచించి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ 4 పార్టీల యొక్క స్వభావాన్ని. వీరు సొంత ప్రయోజనాలే కాకుండా ఈ దేశ ప్రయోజనాలను ఎలా కాపాడుతారనేది కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.